కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు మాత్రం వివిధ అంశాలపైన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, ధరణి కావచ్చు, అదేవిధంగా బీ ట్యాక్స్ల పేరుతో కూడా వాళ్ళు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి వివిధ విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్, మెయిన్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏం జరిగింది అనుకున్నారు? చూడమ్మా, ఈ ఫోన్ ట్యాపింగ్లో ఏం జరిగిందో ఆయన ఇప్పుడు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఏం చేస్తున్నాడు. అంతకన్నా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడారు. 1,00,000 కోట్ల మరి దుర్వినియోగం జరిగింది. సిబిఐకి ఇస్తామని ఎందుకు ఇస్తలేరు అడుగుతున్నాము. ఆక్షన్ భూముల విషయంలో ఎందుకు మరి ఇప్పటికి సిబిఐకి ఇస్తామని ఎందుకు ఇవ్వలేదు అడుగుతున్నాము. ఇదే రకంగా 2,00,000 కోట్ల రూపాయల కుంభకోణం ఏదైతే ధరణి ద్వారా జరిగిందో, కొన్ని లక్షల ఎకరాలు మటుమాయమైనాయో దాని గురించి ఎందుకు ఈరోజు మీరు సిబిఐ ఎంక్వైరీ అడగడం లేదని అడుగుతా ఉన్నాను. వాళ్ళను మీరు ఎందుకు బ్యాక్ చేస్తూ ఉన్నారు, ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు వారితో లోపాయిగా ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని అడుగుతున్నాను. ఆల్రెడీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నది. ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఎందుకు అవుతుంది? బీఆర్ఎస్ ఎప్పుడు కూడా కాంగ్రెస్కి ఒకటే తాను. వాళ్ళు ఇద్దరు కలిసి ఇంతకుముందు గతంలో సంసారం చేసిండ్రు, అధికారం పంచుకున్నారు. కేంద్రంలో కేసీఆర్ అధికారం పంచుకున్నాడు, యూపీఏలో రాష్ట్రంలో వీళ్ళు అధికారం పంచుకున్నారు. భారతీయ జనతా పార్టీకి వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? భారతీయ జనతా పార్టీ అనేది ఎప్పుడు కూడా కాంగ్రెస్తో కలిసి పనిచేయలేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా టీఆర్ఎస్తో కలిసి పనిచేయలేదు. కలిసి పనిచేస్తే ఎప్పుడైనా వాళ్ళు కలిసి పని చేసుకున్నారు, వాళ్ళు కలిసి సంసారం చేసుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏం పాలు ఇవ్వక వాళ్ళు తిట్టుకున్నట్టు చేసేసి మా మీద పడి బట్టగాల్సి మీద పడేస్తే ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అంటే బీ ట్యాక్స్ పేరుతో ఆల్రెడీ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న మనిషి ట్యాక్సులు వసూలు చేస్తున్నప్పుడు ఆయన తెలియకుండా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాను? తెలిసే చేస్తున్నట్టు నేను కూడా అనుకుంటున్నాను. మీరు అడిగిందే కరెక్ట్. ఇద్దరు కలిసి మరి చేస్తున్నారా, ఇద్దరు కలిసి ట్యాక్స్ వసూలు చేసేసి మరి ఢిల్లీకి పంపుతున్నారు, తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ధరణి విషయంలో ఏం జరిగింది? అసలు 2,00,000 కోట్ల కుంభకోణం జరిగిందంటే దీని ఎట్లా మీరు మీ కేంద్రంలో పార్టీ ఉంది కదా, మీరు దీని విషయాన్ని ఎట్లా తీసుకెళ్తారు? ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు దీని మీద వాస్తవాలు బయటకు తీయకుంటే మేము కేంద్రంలో ఖచ్చితంగా దర్యాప్తు చేయించి, ఎందుకంటే మేము కూడా 83 కోట్ల రూపాయలు ఇచ్చున్నాం. మరి ఎందుకు దాని మీద సర్వే జరగలేదు? మరి దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగి తీరాల్సిందే. 2,00,000 కోట్ల రూపాయల కుంభకోణం బయటకు రావాల్సిందే. కాంగ్రెస్ పార్టీ చేసే అవినీతి అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి కూడా వారు చెప్తా ఉన్నారు. ఇదే విషయాలపై ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి గారు, కెమెరామెన్ దయాకర్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.